వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది ఓల్డ్ హౌస్ అండి. సో ఇది టోటల్ ల్యాండ్ 252 గజాలు అండి. వెస్ట్ ఫేస్ లో ఉంటుందండి. వెస్ట్ ఫేస్ రోడ్డు కూడా మీకు 40 అడుగులు సిమెంట్ రోడ్ అండి. రోడ్డు వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. చూస్తున్నారు కదా మీరు, బిల్డింగ్ మొత్తం కూడా 250 గజాలు వెస్ట్ ఫేస్ బిల్డింగ్ అండి ఇది. సో టోటల్ 18,000 రెంట్ వస్తుందండి. రెంట్ వచ్చేసి 18,000 రెంట్ వస్తుందండి. బిల్డింగ్ చుట్టూ మొత్తం చూపిస్తున్నా చూడండి. ఓల్డ్ బిల్డింగ్ అండి, 35 ఇయర్స్ అట్లా అవుద్ది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి. సో ల్యాండ్ ఓనర్ గారు బిల్డింగ్ కాస్ట్ అని చెప్పట్లేదండి, ఓన్లీ ల్యాండ్ కాస్టే చెప్తున్నారు. ఈ టోటల్ ల్యాండ్ కాస్ట్ గజం వచ్చేసి 65,000 చెప్తున్నారండి. బిల్డింగ్ ప్లాన్ ఉందండి, లోన్ వస్తుంది, లేఅవుట్ ప్లాట్. సో ఇది మొత్తం కూడా మీరు అవుట్లెట్ కొన్నటువంటి 252 గజాలు. ఈ పడమర ఫేస్ రోడ్డు ఫేసింగ్ వచ్చేసి కొలతలు 44.6 అండి. లోతు వచ్చేసి 50.9 అండి. 252 గజాలు వస్తుంది. సో మీకు బ్యాంక్ లోన్ అవైలబుల్ అండి. 90% లోన్ వచ్చేస్తుంది బిల్డింగ్ మొత్తం మీద. బాగానే ఉంది. వీళ్ళు గజం 65,000 చెప్తున్నారండి. ల్యాండ్ ఓనర్ గారు గజం 65,000 చెప్తున్నారండి. బిల్డింగ్ కాస్ట్ ఏం చెప్పట్లేదండి, ఓన్లీ ల్యాండ్ కాస్టే చెప్తున్నారు. లొకేషన్ వచ్చి పోరంకి లొకేషన్ అండి. లొకేషన్ వచ్చి మీకు పోరంకి లొకేషన్ అండి. ఇది బందర్ రోడ్డుకి ఎగ్జాక్ట్ గా ఒక 50 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ బందర్ రోడ్డుకి వచ్చేసి 50 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుందండి. చాలా నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ అంటే బందర్ రోడ్డుకి పోరంకి లొకేషన్ అండి. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే మధ్యలో పోరంకి విలేజ్ అండి. బందర్ రోడ్డుకి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి. సో మనం అవుట్లెట్ ఉన్నటువంటి ఓల్డ్ హౌస్ అయితే ఇదండి. గజం కేవలం 65,000 చెప్తున్నారు. బిల్డింగ్ ప్లాన్ ఉంది, లోన్ వస్తుందండి. 90% లోన్ వచ్చేస్తుంది. సో మన బిల్డింగ్ ముందు ఉన్నటువంటి రోడ్ అండి. బందర్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి.